Hi, hello, welcome to Competition World. Today we are going to discuss about historical background of our Indian Constitution and polity. ఏవైతే ఈవెంట్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేశాయో వాటిని మనము 2 హెడ్డింగ్స్ కింద డివైడ్ చేసుకొని చదువుకుంటాము. ఒకటి వచ్చేసి కంపెనీ రూల్ అంటే ఏంటంటే ఇట్ వాస్ కంప్లీట్లీ అండర్ ద ఈఐసి అడ్మినిస్ట్రేషన్. 1773 నుండి 1858 వరకు ఈవెంట్స్ని మనము కంపెనీ రూల్ కింద మాట్లాడుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ రూల్లో 1858 1947 అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు క్రౌన్ రూల్ గురించి మాట్లాడుకుంటాము. బ్రిటిష్ మనకి ఇండియాకి ఈఐసి ఫామ్లో 1600లో వచ్చారనమాట. 1765లో వాళ్ళు ఏంటంటే దివానీ రైట్స్ తెచ్చుకుంటారనమాట. ఎవరి దగ్గర నుండి? షా ఆలం అనే పర్సన్ దివానీ రైట్స్ గ్రాంట్ చేశాడనమాట. ఎప్పుడు బ్యాటిల్ ఆఫ్ బాక్సర్లో ఈయన ఓడిపోయినప్పుడు దివానీ రైట్స్ అనేది ఈఐసికి ఇచ్చేస్తాడు. దివానీ రైట్స్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. నెక్స్ట్ ఈ కంపెనీ రూల్ అని చెప్పుకున్నాం కదా, ఈ కంపెనీ రూల్ అనేది 3 హెడ్డింగ్స్ కింద చదువుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్, నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్, నెక్స్ట్ చార్టర్ యాక్ట్స్, నెక్స్ట్ అలాగే క్రౌన్ రూల్ వచ్చేసి 3 హెడ్డింగ్స్ కింద చదువుతాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. తర్వాత నెక్స్ట్ ఒకటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాము. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో మనం ఏం చదువుతామంటే మెయిన్ పాయింట్స్ వచ్చేసి గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందకి చేంజ్ చేసిందనమాట. అలాంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్. ట్రిక్ వచ్చేసి ఈఐసి హేటింగ్ మీ బ్యాడ్లీ. హేటింగ్ మీన్స్ హేస్టింగ్స్ అని చెప్పి మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ కింద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ కంప్లీట్గా సబార్డినేట్ అయిపోతారనమాట గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందకి. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట కలకత్తాలో 1774లో. ఫస్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి ఎలిజా ఇంపే అనే అతను మనకి ఫస్ట్ సీజీ అనమాట. నెక్స్ట్ ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ప్రైవేట్ ట్రేడ్ ఆఫ్ ఈఐసి అనేది ఎట్లాంటి ప్రైవేట్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రొహిబిట్ చేస్తుందన్నమాట. అండ్ అలాగే యాక్ట్ ఓల్డ్ గవర్నింగ్ బాడీ, ఈ యాక్ట్ అనేది ఒక గవర్నింగ్ బాడీని తెస్తుంది అనమాట. దాన్నే మనం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కింద చెప్పుకుంటాము. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వర్క్ వచ్చేసి మిలిటరీ అఫైర్స్, రెవెన్యూ అఫైర్స్, సివిల్ అఫైర్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వడం. నెక్స్ట్ ఇందులో కొన్ని మనకి లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ని సరి చేయడం కోసం అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అని తెచ్చారు. దాన్నే మనం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటాము. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చేసి 1784. ఈ పిట్స్ ఇండియా యాక్ట్లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేసి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ అంటాము. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వర్క్ వచ్చేసి కమర్షియల్ అఫైర్స్ని చూసుకుంటుంది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ని చూసుకుంటుంది. పిట్స్ ఇండియా యాక్ట్ తర్వాత చార్టర్ యాక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. చార్టర్ యాక్ట్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి మనకి. 1793 ఒకటి, 1813 ఒకటి, 1833 ఒకటి, 1853 ఒకటి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎవ్రీ చార్టర్ యాక్ట్కి 20 ఇయర్స్ గ్యాప్లో ఉంటుంది. అంటే ఇక్కడ 1793 ఉందంటే 1803 లేదు 1813 ఉంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా 1823 లేదు 33 ఉంది, 43 లేదు 53 ఉంది. దాని తర్వాత మనకి క్రౌన్ రూల్ ఎంటర్ అయిపోతుంది అనమాట. రివోల్ట్ ఆఫ్ 1857 జరిగిన తర్వాత ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793లో మనకి ఇంపార్టెంట్గా ఏం నేర్చుకోవాలి అంటే మోనోపోలీ ఆఫ్ ఈఐసి అనేది 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తాడనమాట. 20 ఇయర్స్ మోనోపోలీ ఎక్స్టెండ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 1813లో మోనోపోలీ అనేది అబాలిష్ చేస్తాడనమాట. కంప్లీట్గా అబాలిష్ చేయడు, బట్ లిటిల్ బిట్ వాళ్ళ లైసెన్సెస్ని కంట్రోల్లోకి తీసుకొస్తాడనమాట. అంటే ఎక్సెప్ట్ ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా, ఈ 2 తప్ప మిగతా అంతా అబాలిష్ చేసేస్తాడు. నెక్స్ట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ బాగా స్ప్రెడ్ చేస్తాడనమాట. అండ్ అలాగే క్రిస్టియన్ మిషనరీస్ కూడా వస్తాయన్నమాట వాళ్ళ పీపుల్ని ఎన్లైట్మెంట్ చేయడానికి. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్ పర్సన్స్ మీద ట్యాక్సెస్ ఇస్తాడు. ఆ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తాడు. ఆ ట్యాక్సెస్ కట్టని వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేశారు. ఇది చార్టర్ యాక్ట్ 1813లో ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారనమాట. అలాంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్ బెంటిక్.
ఇక్కడ ఏంటంటే ఈ ఈఐసి యాక్టివిటీస్ అన్ని ఎండ్ చేసేసారనమాట కమర్షియల్ బాడీగా. అండ్ దీన్ని కంప్లీట్గా బ్రిటిష్ అధీనంలోకి తెచ్చేసుకుంటారు అనమాట. బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా చేంజ్ చేశారు. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ 1853లో ఏంటంటే మనం బాగా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ సపరేట్ చేశారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సపరేట్ చేస్తాడనమాట. ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ని మనం మినీ పార్లమెంట్ అని అంటాము. ఎందుకు మినీ పార్లమెంట్ అంటామంటే ఇక్కడ ఉన్న పాలసీస్ కానీ ద ప్రొసీజర్ విచ్ దే ఫాలో కంప్లీట్లీ సిమిలర్ టు బ్రిటిష్ పార్లమెంట్. ఓకేనా. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వెంట్స్ రిక్రూట్మెంట్కి ఓపెన్ కాంపిటీషన్ అనేది మనకి ఈ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే లోకల్ బాడీస్ ఉంటాయి కదా, బాంబే, బెంగాల్, మద్రాస్ అండ్ ఆగ్రా, వాళ్ళు అపాయింట్ చేశారనమాట.